హలో గాయ్స్, వెల్కమ్ టు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా వచ్చాయి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. దీపావళి ఎలా చేసుకున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే ఓకే నైస్ చాలా బాగా చేసుకున్నాము. తర్వాత హార్డ్ వర్క్ అంటే సారీ ఇంకా వర్క్ ఎట్లా మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా అన్నది బిగ్ బాస్ గురించి మధ్యలో బాగా వీడియోస్ పెట్టట్లేదు. ఇంట్రెస్ట్ అసలు ఎందుకు సబ్స్క్రైబర్స్ పెరిగితే ప్లీజ్, నేను సబ్స్క్రైబర్స్ పెరిగితే ఇంకా మంచి మంచి ఏం సంగతి సాంగ్ వచ్చిన తర్వాత అందరికి బెలూన్స్ మొత్తం ఇల్లంతా బెలూన్స్ అందరు వాళ్ళ బెడ్రూమ్లోనే సాంగ్కి డాన్స్ చేస్తారు. డాన్స్ మిదిపి వచ్చింది, మినిపి బిట వచ్చింది, కడుపు బిట వచ్చింది, మీ సొంత వచ్చింది, ఆ సాంగ్ వస్తుంది. సాంగ్ వచ్చిన తర్వాత అందరూ ఏమంటారు, ఫస్ట్ దివ్య అంటారు, నా బర్త్డేకి నేను ఇల్లంతా బెలూన్స్ వేసుకొని చేసుకోవాలని నా కోరిక, కానీ బిగ్ బాస్ నామినేషన్ కోసం ఇట్లా చేసినాను అంటారు. అది ఫుల్ ఫన్ అనిపిస్తుంది నాకు. తర్వాత రీతు తనజ మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు, మాధురి గారు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు ఏమని మాట్లాడతారు, రీతు తనజ ఏమని మాట్లాడతారు అంటే, ఓకే ఎవరు పగలగొడితే రీతంటే ఎవరు పగలగొడితే వాళ్ళని నామినేషన్ చేస్తా అనే ఒక థింగ్తో మాట్లాడతా. అదైతే నాకు ఫుల్ ఫన్ అనిపించింది, నిజంగా చాలా నవ్వుతుంది. తర్వాత అందరు నవ్వుతుంటారు, ఆయన నవ్వుకుంటూ వెళ్తున్న తర్వాత మీరు కెప్టెన్ సుమన్ గౌరవ్ బిగ్ బాస్ అందరు నిలబెట్టిన తర్వాత సుమన్ గౌరవ్ మీరు ఇద్దరు కెప్టెన్ అయ్యారు కాబట్టి మీకు ఇద్దరికి కొన్ని పవర్స్ వస్తాయి అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. అయితే రెడ్ బ్లూ పెడతాడు, రెడ్ బ్లూది పెట్టేస్తాడు బిగ్ బాస్ నాగార్జున సార్ అంటున్నా. ఇది మొత్తం దీపావళి ఘోరంగా అయిపోతుంది నిజంగా. సాంగ్స్ వస్తాయి. ఎంత తీసుకుంటారు, రెడ్ ఏమో సోనన్న తీసుకుంటాడు, బ్లూ ఏమో గౌరవ్ తీసుకుంటారు. గౌరవ్ లాస్ట్ బ్లూ గౌరవ్కి ఏం బెనిఫిట్ వస్తుందో మనం మాట్లాడదాం. తర్వాత అందరు మాట్లాడుకుంటున్నాం. తర్వాత రెడ్ సుమన్ అన్న తీసుకుంటాడు, బ్లూ గౌరవ్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ వారం పవరస్త్ర కడితో నుండి ఆయుషతో డైరెక్ట్ నామినేషన్ ఈ రెండు యూజ్ చేయడానికి వీళ్ళిద్దరికి ఒక టాస్క్ పెడతారు. ఏమైనాకి వీళ్ళకు బెలూన్స్ అన్నీ పగలవడం టికెట్స్ ఉంటాయి. ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని నామినేట్ చేయాలి, అవన్నీ టికెట్స్ గురించి చెప్తా. అబ్బాయి ఏమన్నా బెలూన్స్, ఘోరమైన బెలూన్స్, ఎన్ని బెలూన్స్ ఉన్నాయంటే ఘోరమైన బెలూన్స్ ఉన్నాయి. లాస్ట్కి ఇంకా టికెట్స్ తీసుకుంటారు. ఎవరికి ఎక్కువ వచ్చినాయంటే ఇమాన్యుయల్కి 5 వస్తాయి, ఆయిషకు 3 వస్తాయి. ఇమాన్యుయల్ 5 వచ్చినప్పుడు బిగ్ బాస్ ఎవరికి ఎక్కువ వచ్చినాయంటే చెప్తుంటారు. అప్పుడు తనుజ మాధురి ఇద్దరు మాట్లాడుకుంటారు. కిచెన్ ఎవరికే కానీ పెద్ద టాస్క్ కిచెన్ మార్గం నరకం చూసామని అంటే అప్పుడు తనుజ కూర్చోపెట్టుకి అందరూ సాయి మీరు సాయి సంజన వాళ్ళు బెలూన్స్ వల్ల కొడుతున్నప్పుడు చెప్తుంటారు. వీళ్ళిద్దరు ఏం చెప్తారు కెమెరాకి, అబ్బా చాలా కష్టపడుతున్న వాళ్ళు బెలూన్స్ అన్ని వల్ల కొడుతున్నారు కెమెరాకి చెప్తుంటారు నవ్వుకుంటా. అదైతే ఇంకా అప్పుడు బిగ్ బాస్ అందరిని బట్టి మాధురి మీరు అన్నమాట కరెక్టే, కిచెన్ క్లీన్ ఎవరు ఉన్నారు వాళ్ళని పోయి క్లీన్ చేపియండి, ఎవరు వంట చేయాలని అంటారు. తర్వాత తనుజ ఆయిష తనుజతో మాట్లాడుతుంటుంది, డైరెక్ట్ నామినేషన్ ఆ విషయాన్ని మాట్లాడుతుంది. అది హైలైట్ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ మాధురి మీరు నాకు ఇస్తారా లేకపోతే నేను వర్క్ తీసుకుంటే నేను ఆలోచించుకుంటా అక్క అంటూ సరే అని నేను పని చేసుకుంటా. ఆయిష సాయి కళ్యాణ్ మాట్లాడుకుంటారు. ఎవరు తనుజ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటే నేను రమ్మని చేయాలనుకుంటుంటా అని అంటారు. ఇంకా ఎందుకో కూడా చెప్తుంటా. ఆయిష గౌరవ్ నిఖిల్ మాట్లాడుకుంటారు. ఇది భలే అనిపిస్తుంది. తర్వాత ఇమాన్యుయల్ వీళ్ళందరూ గౌరవతో మాట్లాడతారు. నీకు సేవ్ వస్తే కళ్యాణ్ అన్న వీళ్ళందరూ సేవ్ వస్తే కరెక్ట్ పర్సన్ని సేవ్ చేయండి, ఇలా చేయకండి అని అదే చెప్తుంటారు. అది నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళని సేవ్ చేయాలని. తర్వాత ఇమాన్యుయల్ రీతు ఆయిష
తర్వాత వీళ్ళు కళ్యాణ్, ఇమాన్యుల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరు. రీతు పాపం ఆయిష బాగా గర్జు పెట్టుకున్నది, బాగా ఆయిష మాత్రం రీతు మీద బాగా గర్జు పెట్టుకుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే ఈ రీతుకు పిచ్చితనం ఏమో అనిపిస్తుంది నాకు. అయిన తర్వాత కళ్యాణ్, దివ్య, రమ్య వీళ్ళందరూ కూర్చుంటే అక్కడ ఉంటారు. తర్వాత ఇంకా వీళ్ళందరూ క్లీన్ చేసిన మాట్లాడారు. తర్వాత బిగ్ బాస్ అడుగుతారు, ఏం పేరు సారీ అతను సాయిని ఏమని అడుగుతారు, సాయి మీరు సేవ్ది వాడతారా లేదంటే కొంచెం ఆలోచించి లేదు బిగ్ బాస్ నేను యూజ్ చేయను తర్వాత యూజ్ చేస్తాడు. ఆయిష డైరెక్ట్ నామినేషన్ చేయడానికి ఒకటి సార్. తర్వాత ఇంకా అప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్. ఆయిష మీరు డైరెక్ట్ నామినేషన్గా ఎవరంటే అందరికి తెలిసిందే ఆయిష రీతుని నామినేట్ చేస్తారు. కానీ చాలా ఓవర్ అనిపించింది నాకైతే. ఆయిష చాలా ఓవర్ అనిపించింది. ఏమంటుంది నువ్వు లవ్ స్టోరీ పెట్టుకోవడం కోసం వచ్చావు ఇక్కడ గేమ్ ఆడడానికి రావడం అంటే ఇదైతే చాలా ఓవర్ యాక్షన్. నాకైతే తప్పు అనిపించింది. ఎందుకు తప్పు అనిపించిందో కూడా చెప్తా. ఆయిష 100% రీతు అది కనెక్ట్ అయింది అంతే తప్ప లవ్ స్టోరీ పెట్టుకోవడం కోసం అయితే రాలేదని నాకు అనిపిస్తుంది. 100% రాలేదు. ఇంకొకటి గేమ్స్ రీతు ఆడుతుంది గేమ్స్ హైలైట్ నిజంగా భూములు చెప్తుంది రీతు గేమ్స్ మాత్రం భూములు చెప్తుంది రీతు. కానీ రీతు గేమ్స్ ఆడదు అదంతా డొస్తా అని అంటే ఒక్కొక్కసారి అవును ఆమె ఫౌల్ గేమ్ ఆడినా కూడా రీతు ఆడుతాను నేను అంట. అందులో రీతు చాలా అవుతుంది. నాకైతే ఆయుషం చేసి నాకు రీతు అవుతుంది అనిపిస్తుంది. వాగుడు తప్ప ఏముండదు ఆయుష వాగుడు ఒకటి ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఎక్కువ అనిపిస్తుంది దగ్గర ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే వీళ్ళిద్దరు ఇట్లా ఆయిష బాగా రీతుని పట్టుకుంది గట్టిగా అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. వాళ్ళ నగ్గులు చేసుకోనికి వీళ్ళ నగ్గులు చేసుకోనికి ఇదే మాట్లాడుతుంది ఈ ఆయిష అయితే పిచ్చి. తర్వాత అయిపోతుంది. తర్వాత ఆయిష ఇంకా నామినేట్ చేసినాక నువ్వు పో అని తర్వాత ఇంకోటి దివ్య ఆయిష నామినేట్ చేసి ఏం చెప్తుంది, నువ్వు ఓకే స్పీచ్ మాట్లాడుతూ ఇదే వినాలని మాట్లాడుతూ ఆమెతో సాఫ్ట్గానే మాట్లాడుతుంది. ఏమంతా మాట్లాడదు ఓవర్గా చేస్తున్నావు అది అని అంటుంది. అది ఇంకొకటి ఏదో మొన్న అయిపోరాది గారు నిన్న ఆయన చెప్పిన దానికి అవునా నేను వెళ్ళిపోతా ఈ ఇంట్లోకి వెళ్ళి అని ఒక థింగ్తోనే మాట్లాడుతుంటావు. అది ఆ విషయానికి మాట్లాడుతుంటావు. నాకైతే అది హైలైట్ అనిపించింది. రిజల్ట్ చాలా హైలైట్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా ఆయిష వీళ్ళని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. తర్వాత గొడవలు గురించి మాట్లాడుతుంది. వెనక నాకు సరే చిన్న విషయానికి మాట్లాడినావు ఆ విషయానికి నువ్వు అంతగానం చేసావని మాట్లాడుతూ వీళ్ళిద్దరు నార్మల్గా నామినేషన్ అయిపోతే అది అయిపోతుంది. తర్వాత దివ్య సాయిని నామినేట్ చేస్తుంది. మీ ఒపీనియన్స్ మీరే వినాలి అని అనుకుంటారు, వేరే వాళ్ళని ఒపీనియన్స్ వినాలని మీరు అనుకోరు అని చెప్తారు. అదైతే చాలా ఎట్లా అనిపించింది నాకైతే. ఇంకొకటి మీ వల్ల వీరు చాలా ఒపీనియన్స్ అవన్నీ మారుతున్నాయేమో, మీరు ఆ విషయాల్లో మారుతుంటారేమో అని మాట్లాడుతుంటుంది. అది కూడా నాకేమో అంత వర్త్ అనిపించలేదు. ఓకే మీరు ఒక మాట అన్నదానికే దాన్ని అంతగానం తీసుకున్నప్పుడు నాకైతే అది అస్సలు వర్త్ అనిపించలేదు. అస్సలు వర్త్ అనిపించలేదు. మీకేమనిపించిందో కూడా ఓవర్ యాక్షన్ అనే మాట్లాడడం నాకైతే అసలు మళ్ళీ ఆయిషని తర్వాత రీతు ఆయిషని నామినేషన్ చేస్తాయి. రీతు ఆయిషని నామినేట్ చేసి చెప్తుంటుంది నీ ఓవర్ వాగడం తప్ప నీకేం తెలియదు అదే విషయం మాట్లాడుతుంటే నువ్వు పోయి కూర్చోవే నువ్వు కూర్చో నాకు తెలుసు నువ్వు నన్ను నామినేట్ చేసావు కూర్చో అది నాకు అస్సలు కరెక్ట్ అనిపించలేదు. అదైతే కరెక్ట్ అనిపించలేదు. రియల్ చెప్తున్నా. అసలు ఎంత కోపం వచ్చిందంటే నాకు ఏంది రీతుని ఇలా చేస్తున్న అమ్మాయి అని ఒక థాట్ అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. తర్వాత సరేలే పోవే కూర్చో అని మాట్లాడుతుంది. నువ్వు ఓవర్ యాక్షన్ చాలా మాట్లాడకు మూసుకొని కూర్చో నువ్వు మూసుకో అనకు అది అన్నట్టు అదే సరే ఈ రామ్ ఎందుకున్నావు మొన్న రామ్ని ఎలిమినేట్ చేయాలి కానీ ఈ భరణి గారిని ఎందుకు ఎలిమినేట్ చేసినాడు నాకైతే చిరాకు కొడుతుంది. నిజం కోపం వస్తుంది. ఈ రామ్ అయితే నువ్వు కనిపించట్లేదు అంటే సుమాన్తో నుంచి నేను కనిపించట్లేదా
కనిపించట్లేదా అని అంటాడు. అదైతే నాకు అస్సలు తప్పు అనిపించింది, చాలా వరస్ట్ అనిపించింది. తర్వాత రామ్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటా కనిపించట్లేదు, చూసినావా నువ్వు కళ్ళు చెకప్ చేయించుకో అని అంటారు. ఎంతవరకు కరెక్ట్, నాకైతే కరెక్ట్ అనిపించలేదు. రామ్ రీతు వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు, నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత ఓకే ఇద్దరు కూర్చుంటారు, ఇంకా అది అయిపోతుంది. తర్వాత షార్ట్ వీడియో పెట్టి చెప్తా. తర్వాత తనుజ దివ్య వీళ్ళది ఉంటుంది. వీళ్ళ తర్వాత తనుజ రమ్య తనుజ నామినేట్ చేశాను. నామినేట్ చేసిన తర్వాత నువ్వు బాండింగ్స్ రాని ఇంకా తనుజని ఇష్టం వచ్చినట్టు ఒకరిని పంపించేసావు, ఇంకొకరిని పంపించడానికి రెడీ ఉన్నావు. నీ అట్లాని మాట్లాడితే నాకు అది కరెక్ట్ అనిపించలేదు. రియల్ అసలు ఏం లేదు, తనుజ రియల్ ఉంటుంది, నాకైతే ఆమె రియల్ అనిపిస్తుంది. నేను సీరియల్ అరే దొంగ ముసుకేసుకున్న దొంగవు నువ్వు అని ఈమె ఎట్లా మాట్లాడుతుంటే ఘోరంగా మాట్లాడుతుంది. అమ్మో నాకైతే విచిత్రం అనిపించింది, అదైతే హైలైట్ అనిపించింది. తను ఇప్పుడు 2 చేతులు కొట్టి క్లాప్స్ కొట్టడం కాదు, ఒక ఏళ్ళతో నాకు విజిలేసేది అనేది నేను చెప్తా. తర్వాత మాత్రం అది హైలైట్ సీను. తర్వాత ఇంకా పక్కన వాళ్ళు పక్కన ఉంటారు, అది హైలైట్ అనిపించింది. కళ్యాణ్ ఇంకా సాయి కళ్యాణ్ చేస్తారు. కళ్యాణ్ చేసినాక మీరు వెన్నుపోటు పొడిచారు అని మాట్లాడతారు కదా, వెన్నుపోటు పొడిచింది అది ఇంతవరకు కరెక్ట్ అది కాదని అది హైలైట్ చెప్తారు. ఓకే నైస్ సూపర్ వీళ్ళిద్దరు నామినేషన్ కూడా. తర్వాత మీరు పవరాసలు, అవును నేను అందరు పవరాసలు తీసేయాలని, నేను 6 మంది ఉంటే 6 మంది పవరాసలు తీసాను, నాకేదో బెనిఫిట్ వస్తుంది అట్లా కదా, నాకు నచ్చలేదు. నేను 6 మంది మీరు మాతోనే భయపడి మాట్లాడతారు, ఏదో యూజ్ చేస్తారు అట్లాంటివి మాట్లాడుతున్నా అంటే అట్లేం లేదు, అస్సలు అట్లేం లేదని మాట్లాడతారు. అదైతే హైలైట్ అనిపించింది నిజంగా. తర్వాత కళ్యాణ్ నేరుగా చెప్తుంటే బాగుంటుంది, పవరాసల గురించి మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. తర్వాత తనుజ రమ్య నామినేట్ చేస్తాడు చూడు, అబ్బాబా ఈమె మా ఇంటికి వచ్చిన ఒక మాస్క్ మ్యాన్ కన్నా పెద్ద మాస్క్ మ్యాన్ ఈమె, మాస్క్ పెట్టుకుని ఆడుతుంది ఈమె. ఇది ఏదంటే లవ్ పార్క్ అన్నట్టు కాదు లవర్స్ పార్క్, ఇది లవర్స్ పార్క్ లాగా ఉన్నారు మీరు అన్నట్టు, అవునా అది అంటారు. వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ పెద్ద ఉంటే షార్ట్లు పెట్టి చెప్తాను మీకు ఇది. తర్వాత ఇంకా పెద్ద అది ఇది మాట్లాడుకుంటూ ఘోరంగా మాట్లాడతారు. నువ్వు ఇంకా తర్వాత ఇంకా తను జర కళ్యాణ్కి వచ్చి షోల్డర్ మీద చెయ్యరా, తల మీద చెయ్యరా అని. కదా ఒకటి నాకు నచ్చలేదు కానీ అన్ని విషయాల్లో తుప్పరు. ఇంకా అయిపోతుంది. ఇంకా తర్వాత ఇంకా నువ్వు ఇంకా అయిపోతుంది, ఇల్లు ఇంకా వెళ్ళిపోని బాగా అర్థమవుతుంది. లాస్ట్కి విజిల్ అవుతుంది, ఒక చేతిని గ్లాస్ కొట్టడం కాదు, ఒక వేలతో విజిల్ వేసానంటే అందరు షాక్ అయిపోతారు. అని హైలైట్ అనిపించింది. ఎవరు ఏమనుకున్నా నేను గేమ్ ఇలానే ఆడుతుంటుంది. ఇమాన్యుల్ లాస్ట్కు కళ్యాణ్ సంజన గారిని వచ్చి నామినేషన్ చేశారు. అబ్బా వరస్ట్ సంజన గారిని వచ్చి నామినేషన్ చేశారు. నామినేషన్ చేసినప్పుడు అస్సలు సంజన గారికి ఇమాన్యుల్ షాక్ అయిపోతారు. అరే నువ్వు చెప్పిన పేరు ఒకటి, నువ్వు చేసింది ఒకటి రా అంటే, ఆల్రెడీ పాటలు చెప్పి నామినేషన్ చేసిరానా అంటే, నువ్వు చెప్పిన పేరు ఒకటి, నువ్వు నామినేషన్ చేయడం అసలు కరెక్ట్ కాదురా అని అంటారు. అదైతే హైలైట్ అనిపించింది. ఇంకా నామినేట్ చేయడం అని అనిపించింది. కనుక నువ్వు ఎవరిని నామినేషన్ చేస్తా అని చెప్పినా నువ్వు ఎవరిని చేస్తున్నావురా అని అంటుంది. ఎవరు చేసినవరా నామినేషన్ అని అంటారు. అదైతే హైలైట్ అనిపించింది. నిజంగా ఈ కళ్యాణ్ ఏందో ఎట్టి బస్సులో ఇంకా చెయ్యించుకునే వరకు ఇంకా నాకు అరివేందో అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. వెనక ఇంకా ఇమాన్యుల్ అంటారు, అరే ఇది చాలా తప్పురా, నువ్వు తనుజన్ చేశాను, నేను డైరెక్ట్ చెప్తున్నా, నేను తనుజన్ నామినేట్ చేస్తాను కానీ తనుజన్ నామినేట్ చేయకు, నువ్వు ఏం చేసినావు అంటే లాస్ట్కి ఇంకా ఈమెను నామినేట్ చేసావు, అది నాకు కరెక్ట్ అనిపించలేదురా అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా చాలా కరెక్ట్ అనిపించింది, నిజంగా అనిపించింది. తర్వాత సంజన తర్వాత నువ్వు నామినేషన్ చేయడం ఎందుకన్నావు అని అంటారు. రీతు డిమాండ్ నిన్ను ఎలా మోసం చేసినా నువ్వు కూడా నన్ను అలానే మోసం చేసావురా, నువ్వు చెప్పింది ఒక పేరు ఒకరు చేసింది ఒక పేరు అని మాట్లాడతారు. అది హైలైట్, నిజంగా చాలా బాగా అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. తర్వాత సంజన డిపెండ్ చేసుకుంటుంది, సార్ మేడం మీరు జెన్యున్ కానీ ఈ 1 వీక్లో మీ ఆట కనిపించలేదు. అవును సంజన కొంచెం లో అయిపోయింది, అందరితో ఫ్రెండ్షిప్లో అట్లాంటివి చేస్తుంది, లో అయిపోయింది ఆ విషయం. ఓకే మీరు జెన్యున్ అంటే అరే సరేరా ఇప్పుడు నేను మాట్లాడతా, ఓకే చేసినాగా రీనామినేషన్ ఉంటుంది బిగ్ బాస్ అని అడుగుతుంది. అది ఫన్ అనిపించింది. తర్వాత మీరు అనిపించింది అది చెప్తుంటారు, అది హైలైట్ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది, నిజంగా నవ్వు వచ్చింది నాకు. తర్వాత ఇదేమంటారు
ఇంకా తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. అయిపోయాక నువ్వు తను చుట్టూ ఒక సెలబ్రిటీ వేసుకొని దాని చుట్టూ తిరగాలి అనుకుంటున్నావు. అది నీ ఆట, నీ గేమే అది అని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. తర్వాత నువ్వు ఒక లవ్ ట్రాక్ అనుకుంటే ఎట్లా 2 వీక్స్ నుంచి నువ్వు గేమ్ 3 వీక్స్ ఆడలేదు. తర్వాత అంటే ప్రియా అని కాదు, ఒక సెలబ్రిటీ నేను పెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావు, అది నువ్వు అని అంటూ అది హైలైట్ అనిపించింది. సో సూపర్ అనిపించింది సంజన. తర్వాత సంజన దివ్య నామినేషన్. దివ్య ఏం చేశారంటే సిల్లీ నామినేషన్, అదే అంతా నాకు అని నువ్వు అరుదు నాన్న పవర్ అది చేయడం ఒకటి నచ్చలేదు. భరణి అన్న ఇతను క్లోజ్ ఉండడం వల్ల పోయిండు, అది నచ్చలేదు. అదొకటి కొన్ని నచ్చలేవు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నిజంగా సూపర్ నామినేషన్ అయితే హైలైట్ అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ తప్పకుండా చేయండి. వెల్కమ్.